హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను చూపిస్తున్నాను కదండి, ఈ ఫ్లవర్ చాలా మందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. శంకుపూలు అంటారు కదా. ఇదైతే వన్ లేయరే ఉంది కదా ఫ్లవర్ అనేది. నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట నాన్నమ్మ వాళ్ళు. అయితే చాలా ముద్దగా ఉన్నాయి. డబల్ లేయర్ వచ్చేసి మీకు ఇది చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఈ పూలు తెలియని వాళ్ళైతే ఉండరు, అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని చూస్తారని చూపిస్తున్నాను. చాలా మంచి అంటే పూజకి చాలా బాగా పనికొస్తాయండి పువ్వులు అనేది. ఎందుకంటే శివుడికి బాగా ఇష్టం అంట శంకు పూలు అనేవి. అందుకని మీకు చూపించాలని అయితే నేను తీసుకొచ్చాను. మండే నేను మొన్న పూజ చేసినప్పుడు అయితే దేవుడి దగ్గర పెట్టాను అవి. ఆ వీడియో కూడా నేను ఇందులో చూపిస్తాను మీకు. పువ్వు చూసారు ఎంత ముద్దగా ఉందో. డబుల్ లేయర్ వచ్చేసింది. నేను చూపించింది మా ఇంట్లో ఉన్నది అది సింగిల్ లేయర్ అనమాట. ఇదేమో ముద్ద శంకు పూలు అంటారంటండి వీటిలో చాలా కలర్స్ అయితే ఉంటాయి. నేను పర్పుల్ కలర్ ఒకటే అక్కడ దొరికితే నేను తీసుకొచ్చాను చూపిద్దామనేసి. మీకు ఎక్కడ కనిపిస్తే ఖచ్చితంగా అవి విత్తనాలు ఉంటాయండి, అవి తీసుకొచ్చి పెట్టండి. ఈజీగా మొక్క అయితే వస్తుంది. ఖచ్చితంగా దేవుడికి పెడితే చాలా మంచిదంట ఈ ఫ్లవర్. అందుకనే నేనైతే తీసుకొచ్చాను, మొన్న విత్తనాలు తెచ్చేసాను. అది మొక్క వచ్చిన తర్వాత చూపిస్తాను కూడా, నేను వీడియోలో చెప్పాను కదా. తప్పకుండా షేర్ చేస్తాను. దేవుడి దగ్గర పెట్టే కూడా చాలా నిండుగా అయితే ఉంది పువ్వులు. కంపల్సరీ మీరు కూడా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఆ విత్తనాలు ఆ చెట్టుకే ఉంటాయి, ఇవి కాయల్లాగా. అవి తీసుకొచ్చి ఎండిన తర్వాత అవి గింజలు తీసి పెడితే ఖచ్చితంగా మొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. శివుడికి బాగా ఇష్టం అంట ఈ పువ్వులు అయితే. మీరు కూడా తీసుకొచ్చి ఎక్కడైనా దొరికితే పెట్టండి ఇంట్లో, చాలా బాగా నాటుకుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.